మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ పజిల్ ఉంది. 12 people are sitting in 2 parallel rows containing 6 people in each row. In row 1 6 members ఉన్నారు అండ్ అందరూ నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్. అండ్ రో 2 లో ఇంకో 6 members ఉన్నారు ఆర్ సిట్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో మనకి ఇక్కడ 2 rows ఉన్నాయని చెప్తున్నారు. ఈచ్ రో లో 6 members 1 2 3 4 5 6. ఇది రో 1 ఇది రో 2 అనుకుంటే వీళ్ళందరూ కూడా నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు అండ్ వీళ్ళందరూ కూడా సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు మనకి ఇచ్చిన డేటా. నెక్స్ట్, ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఈచ్ మెంబర్ సీటెడ్ ఇన్ ద రో ఫేసెస్ అనదర్ మెంబర్ ఆఫ్ ద అదర్ రో. సో మనం అలానే వేసుకున్నాం కదా, ఒక రోలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అనదర్ రోలో కూర్చున్న వాళ్ళందరూ ఫేస్ టు ఫేస్ కూర్చోవాలి, ఒకరికొకరు ఆపోజిట్ గా కూర్చోవాలి. సో మనం అలానే వేసుకున్నాం. హింట్స్ చూడండి. D sits at one of the extreme ends of the row. D అనే పర్సన్ ఏమో 2 rows ఉన్నాయి కదా, 2 rows లో మనకి 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఏంటి? చివర్లు, ఈ చివర ఆ చివర, చివర్లని ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటారు. సో డి ఏమో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో కూర్చోవాలి అంట. సో మనకి ఎన్ని ఎండ్స్ ఉంటాయి ఒక రోకి? 2 ఎండ్స్ ఉంటాయి. ఇటుపక్క ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 ఎండ్స్ ఉంటాయి కదా. సో డి మనకి ఏ రోలో ఉండాలని చెప్పారు? రో 1 లో ఉండాలని చెప్పారు. సో రో 1 లో ఈ చివరైనా వేసుకునే ఛాన్స్ ఉంది డీని, ఆర్ ఈ చివర. డీని వేసుకోవడానికి మనకి 2 ఛాన్సెస్ వస్తున్నాయి చూసారా. డి సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది రో అంటే డి మనకి రో 1 లో ఉండాలని ఆల్రెడీ చెప్పేశారు, కానీ ఈ చివర కూర్చున్నాడో ఆ చివర కూర్చున్నాడో తెలియదు. అందుకనే 2 సార్లు వేసుకున్నాం. ఒకసారి లెఫ్ట్ ఎండ్ లో, ఇంకొకసారి రైట్ ఎండ్ లో వేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏముంది? టూ పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ డి. బి కి డి కి మధ్యలో ఇద్దరు కూర్చోవాలి. సో ఇద్దరు కోసం ప్లేసెస్ విడిచిపెట్టి ఇక్కడ బి వేసుకుంటాం. ఇక్కడ కూడా ఇద్దరు కోసం ప్లేసెస్ విడిచిపెట్టి ఇక్కడ బి వేసుకుంటాం. ద వన్ హూ ఫేసెస్ బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. బి కి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ క్యూ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో ఉండాలంట. ఇఫ్ సపోజ్ క్యూ ఇక్కడ వేసారు అనుకోండి, సెకండ్ టు ద లెఫ్ట్ అవుతుందా? క్యూ మనకి రో 2 సౌత్ ఫేస్ చేసినారు కాబట్టి ఇటువైపు ఉన్న పర్సన్స్ అందరూ క్యూ కి రైట్ ఉన్నట్టు అవుతారు. సో సెకండ్ టు ద లెఫ్ట్ అవ్వదు, అందుకని క్యూ ఇక్కడ వేయకూడదు. ఇంకెక్కడ వేయాలి? క్యూని ఇక్కడ వేసుకోవాలి. క్యూని ఇక్కడ వేసుకుంటే సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఈ ఆరో దగ్గర మనం ఉన్నామని అజ్యూమ్ చేసుకుంటే, అంటే మనం రివర్స్ లో అజ్యూమ్ చేసుకుంటే ఇది సెకండ్ టు ద లెఫ్ట్ అవుతుంది పొజిషన్. సో బి కి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ క్యూ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో ఉండాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సేమ్ వేస్తే క్యూ ఇక్కడ వస్తుంది. క్యూ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో ఉన్న పర్సన్ బి కి ఆపోజిట్ గా ఉన్నట్టు అవుతుంది. 3 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూ కి ఎస్ కి మధ్యలో 3 people ఉండాలి. సో ముగ్గురిని విడిచిపెట్టి ఎస్ వేసుకుంటాం. ద వన్ హూ ఫేసెస్ ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. ఎస్ కి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ జీ కి ఇమీడియట్ రైట్ లో ఉండాలంట. సో అప్పుడు మనం జీ ఇక్కడ వేసుకుంటే జీ కి ఇమీడియట్ రైట్ లో ఎస్ కి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ ఉన్నట్టు అవుతుంది. ఇక్కడ కూడా అంతే, జీ ఇక్కడ వేసుకుంటే జీ కి ఇమీడియట్ రైట్ లో ఎస్ కి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ ఉన్నట్టు అవుతుంది. నెక్స్ట్ పాయింట్, యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. జీ కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది అయితే ఉన్నారో వి కి లెఫ్ట్ సైడ్ కూడా అంతమందే ఉండాలంట. ఓకేనా. ఇప్పుడు మనకి వి ఎక్కడుంది? రో 2 లో ఉంది. సో జీ కి లెఫ్ట్ సైడ్ మనకి ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ పాసిబిలిటీలో చూడండి, పై డయాగ్రామ్ లో జీ కి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు జీ కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు వి కి లెఫ్ట్ సైడ్ కూడా 4 మెంబర్సే ఉండాలి. సో 1 2 3 4 విడిచిపెట్టేస్తే ఇక్కడ మనకి వి రావాలి, ఇక్కడ ఈ పొజిషన్ లో వి రావాలి. కానీ మనకి అక్కడ వి వేసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఆల్రెడీ క్యూని మనం ప్లేస్ చేసేసాం. క్యూని ప్లేస్ చేసేటప్పుడు విని ఇంకెక్కడ వేసుకుంటాం? వి ఖచ్చితంగా అక్కడే ఉండాలి, ఎందుకంటే జీ కి లెఫ్ట్ సైడ్ 4 ఉన్నారు కాబట్టి వి కి లెఫ్ట్ సైడ్ 4 ఉండేలాగా చూసుకుంటే వి ఇక్కడే ఉండాలి. కానీ అక్కడ మనకి ఛాన్స్ లేదు, అంటే ఈ పాసిబిలిటీ రాంగ్. మనకి ఛాన్స్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా వీని వేయలేకపోతున్నాం కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ పాసిబిలిటీ ఇందులో చూడండి, కింద డయాగ్రామ్ లో. ఎస్, కింద డయాగ్రామ్ లో చూసుకుంటే ఏముంది? జీ కి లెఫ్ట్ సైడ్ మనకి 3 ఉన్నారు. సో వి కి లెఫ్ట్ సైడ్ 3 విడిచిపెట్టి వి మనం ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా. 2 people సిట్ బిట్వీన్ టీ అండ్ వి. టీ కి వి కి మధ్యలో 2 persons విడిచిపెడితే ఇక్కడ టీ వస్తుంది. ఆర్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ యూ. యూ కి రైట్ సైడ్ ఎక్కడో ఒక దగ్గర ఆర్ ఉండాలి. సో యూ ఇక్కడ వేసుకుంటే యూ కి రైట్ సైడ్ ఆర్ ఇక్కడ వస్తుంది మనకి. ద వన్ హూ ఫేసెస్ యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ.
యూ కి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ అంటే జీ ఏమో ఈ కి థర్డ్ టు ద రైట్ లో ఉండాలి. సో ఈ ఇక్కడ వేసుకుంటే థర్డ్ టు ద రైట్ అవుతుంది. ఎఫ్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ సి. సి కి రైట్ సైడ్ ఎక్కడో దగ్గర ఎఫ్ ఉండాలి. సో ఇక్కడ పెట్టుకుంటాం. ఇది మన పజిల్ ఆన్సర్. ఈజీ పజిల్. క్లర్క్ కదా, ప్రిలిమ్స్ లో ఇలానే ఉంటాయి, ఈజీగానే ఉంటాయి పజిల్స్. సో ఫస్ట్ క్వశ్చన్, హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నది ఎవరు? ఎఫ్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 4 ఈ ఉంది ఆన్సర్. ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, అర్థమైంది కదా పజిల్ అందరికి? అందరికి ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి కూడా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్ కి ఆర్ కి మధ్యలో ఎంత మంది ఉన్నారు? ఎస్ కి ఆర్ కి మధ్యలో 2 మెంబర్స్. వి అండ్ యు ఇద్దరే కదా ఉన్నారు. సో 2 మెంబర్స్. ఆన్సర్ ఆప్షన్ బి. ఎస్ కి ఆర్ కి మధ్యలో ఇద్దరు ఉన్నారు. తర్వాత, హూ ఫేసెస్ సి. సిని ఫేస్ చేస్తున్నది ఎవరు? హూ ఫేసెస్ సి? ఆర్. ఆబ్వియస్లీ సి కి ఆపోజిట్ గా ఉన్నది ఆరే కదా. సో ఆన్సర్ ఆర్. ఏ అవుతుంది. యు ఉన్నారు. సో అది రాంగ్. టీ అండ్ ఈ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది రో. చూడండి, ఈ రోలో టీ, టాప్ రోలో టీ ఎండ్ లో ఉంది, బాటమ్ రోలో ఈ ఎండ్ లో ఉంది. సో ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉన్నారు కదా, కాబట్టి ఆప్షన్ సి రైట్ అవుతుంది. ఆప్షన్ 4 కూడా చెక్ చేసుకోవచ్చు. ఆర్ అండ్ యు ఆర్ ఇమీడియట్ నైబర్స్. ఆర్ అండ్ యు ఇమీడియట్ నైబర్స్. మధ్యలో వి ఉన్నారు. సో ఇమీడియట్ నైబర్స్ కాదు. సో అది రాంగ్. ఆప్షన్ సి మనకి కరెక్ట్ అవుతుంది. టీ అండ్ ఈ ఇద్దరు కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉన్నారు. నెక్స్ట్, 4 of the following are alike in a certain way. Find the odd one out. ఇచ్చిన ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ కి సిమిలర్ క్వాలిటీ ఉంటుంది. 5th ఆప్షన్ ఆ క్వాలిటీని వైలేట్ చేస్తుంది. ఏంటి ఆప్షన్ చెప్పండి. ఆరా. ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే క్యూ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంది, టీ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంది, డి ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంది, కానీ ఆర్ మిడిల్ లో ఉంది, ఎక్స్ట్రీమ్ ఎండ్ లో లేదు. కాబట్టి ఆన్సర్ ఆర్ అవుతుంది. ఆప్షన్ డి. మిగతా వాటికి ఏంటి సిమిలర్ క్వాలిటీ ఏంటి అంటే, మిగతా 3 ఆప్షన్లు కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉన్నాయి, అంటే చివర్లలో ఉన్నాయి. ఆర్ మాత్రం మధ్యలో ఉంది, కాబట్టి అదే మన రాంగ్ ఆన్సర్ అవుతుంది. అక్కడతో పజిల్ కి ఇచ్చిన 5 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ డిక్లేరింగ్, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ as many letters between them in the word as in the English alphabet, both forward and backward. అంటే మనం ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ని రాసుకుంటాం. డిక్లేరింగ్ అనే వర్డ్ ఇచ్చారు కదా. సో ఇందులో మనం ఏం చేయాలంటే, నార్మల్ గా మనకు తెలిసిన ఆల్ఫాబెట్ ఉంది కదా, ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ ఉన్నాయి కదా. సో ఈ ఆల్ఫాబెట్ సిరీస్ లో మనకి ఏ నుంచి డి వరకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఏ నుంచి డి వరకు మధ్యలో ఇద్దరు ఉన్నారు కదా. ఏకి డికి మధ్యలో 2 ఉన్నాయి కదా, బి అండ్ సి 2 ఉంటాయి. సో ఏకి డికి మధ్య డిఫరెన్స్ మనకి 2. నార్మల్ గా జనరల్ గా మనం చేసుకునేది ఇది. ఇక్కడ మనకి ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ లో కూడా మనం ప్రతి లెటర్ కి కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే ఒరిజినల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎంత డిఫరెన్స్ అయితే ఉందో అది, నెక్స్ట్ ఇక్కడ ఈ సిరీస్ ఈ వర్డ్ లో మనకి సేమ్ డిఫరెన్స్ వస్తే అది ఒక పేర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎలా అన్నది చూడండి. ఇప్పుడు డి ఉంది కదా, డి తర్వాత మనకి ఆల్ఫాబెట్ సిరీస్ లో ఏమొస్తుంది? ఈ వస్తుంది. డి వెంటనే ఈ వస్తుంది. ఇక్కడ కూడా అలానే ఉంది కదా, డి వెంటనే ఈ ఉంది, కాబట్టి ఇది ఒక పెయిర్ అవుతుంది. డి పక్కనే ఈ ఉంది. సో మిగతా కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫ్ రావాలి, కానీ సి ఉంది. జి, హెచ్, ఐ, జే, కే, ఎల్ మనకి కావాల్సినవి ఇక్కడ దారిలో లేవు, కాబట్టి డి నుంచి ఈ వరకు ఒక పేరే ఉంది. ఇప్పుడు ఈ నుంచి చెక్ చేసుకోండి. ఈ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్ లో, ఈ తర్వాత ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్ ఇక్కడ ఏది సెట్ అవ్వలేదు. ఇప్పుడు సి నుంచి డిఈ, ఎఫ్, జి, హెచ్, ఐ సెట్ అవ్వలేదు. ఎల్ నుంచి ఎంఎన్ఓ, పి, క్యూ ఇక్కడ కూడా సెట్ అవ్వలేదు. ఏ నుంచి డిసిడిఈ సెట్ అవ్వలేదు. ఆర్ నుంచి ఎస్టియు సెట్ అవ్వలేదు. ఐ నుంచి జేకే సెట్ అవ్వలేదు.
నెక్స్ట్ ఎన్ నుంచి ఓ సెట్ అవ్వలేదు, జీ తర్వాత ఏం లేదు. సో ఇప్పుడు మనకి ఫార్వర్డ్ గా చూసుకుంటే ఒక్క పేరే వచ్చింది. మనకి ఏం అడిగారు, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా అడిగారు. సో ఇప్పుడు జీ నుంచి బ్యాక్ లోకి రావాలి, జీ తర్వాత హెచ్ఐ రావాలి. చూడండి, జీకి ఐకి మధ్యలో హెచ్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి ఏదో ఒకటి మధ్యలో గ్యాప్ వచ్చి డిఫరెన్స్ వచ్చింది. సో ఇది ఒక పేర్ అవుతుంది. ఐ జే కే ఎల్. అగైన్ జీకి ఎల్ కి చూడండి, జీ నుంచి ఎల్ వరకు చూసుకుంటే అగైన్ ఇక్కడ కూడా ఒక పేరు వచ్చింది. ఇది 2, ఇది 3 అనుకుందాం. ఎంఎన్ఓ అది అయిపోయింది, సో అక్కడ రాలేదు. ఎన్ నుంచి చూడండి, ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు అవ్వలేదు. ఐ నుంచి జేకేఎల్ చూడండి, ఐ నుంచి ఎల్ వరకు ఒక పేరు వచ్చింది. టోటల్ ఇంకా మేబీ తర్వాత ఉండొచ్చు, కానీ మీరు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 1 2 3 మోర్ దాన్ 3 అనేసారు. సో మనకి ఇక్కడికి 4 వచ్చేసాయి కాబట్టి మనం డైరెక్ట్ గా మోర్ దాన్ 3 పిక్ చేసుకోవచ్చు. మనకి అంతకంటే పెద్ద అంటే ఆప్షన్ లో 4 5 6 కూడా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మిగతా పేర్స్ చెక్ చేసుకుంటారు. కానీ మనకు అలా లేదు, పని తేల్చేసారు ఈజీగా, మోర్ దాన్ 3 పెట్టేశారు. మేడం ఒకసారి రివర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. చూడండి, మనకి ఇక్కడ ఆల్ లాడర్స్ ఆర్ స్టైర్స్ అన్నారు. సో లాడర్స్ మొత్తం స్టైర్స్ లో పెట్టుకుంటా. ఓన్లీ ఏ ఫ్యూ స్టైర్స్ ఆర్ వేస్, కేవలం కొన్ని స్టైర్స్ మాత్రమే వేస్ అవుతున్నాయి. ఆల్ వేస్ ఆర్ ఎలివేటర్స్, వేస్ అన్ని కూడా ఎలివేటర్స్ అవుతున్నాయి. సో ఇది మనం ఇచ్చిన స్టేట్మెంట్ ని చూసి వేసుకున్న బేసిక్ డయాగ్రామ్. సో దీనిపైన మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ ఏంటి, నో ఎలివేటర్స్ ఆర్ లాడర్స్. ఎలివేటర్స్ ఏవి కూడా లాడర్స్ అవ్వవు అంటున్నారు. సో ఇది మనకి ఎలివేటర్స్, ఇది లాడర్ కదా. సో ఎలివేటర్స్ ఏవి లాడర్స్ అవ్వవు అంటున్నారు. అవ్వవు అని మనం క్లియర్ గా చెప్పగలుగుతున్నామా? ఎలివేటర్స్ కి లాడర్స్ కి మనకు తెలిసినంత వరకు ఎలాంటి రిలేషన్ లేదు, రెండు దూరం దూరంగా ఉన్నాయి కదా. చూడండి, ఎలివేటర్స్ ఇది, లాడర్స్ ఇది, రెండు దూరం దూరంగా ఉన్నాయి. సో ఆ రెండింటి మధ్య రిలేషన్ ఉందో లేదో మనకి తెలియదు, కానీ అక్కడ క్లియర్ గా లేదు అని చెప్పేస్తున్నారు, నో ఎలివేటర్స్ ఆర్ లాడర్స్ అని. సో మనం ఇది వెంటనే చూడగానే అది అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము, కాబట్టి ఫాలో అవ్వదు. సెకండ్ కన్క్లూజన్ చూస్తే సమ్ లాడర్స్ ఆర్ ఎలివేటర్స్. అగైన్ ఇక్కడ కూడా లాడర్స్ కోసం ఎలివేటర్స్ కోసమే అడుగుతున్నారు, కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఆ రెండింటి మధ్య సమ్ అంటే కొన్ని లాడర్స్ ఎలివేటర్స్ అవుతాయి అంటే ఆ రెండింటికి కొంత రిలేషన్ ఉంది, కొన్ని లాడర్స్ కి కొన్ని ఎలివేటర్స్ అవుతాయి అని చెప్తున్నారు. అది కూడా మనం డయాగ్రామ్ చూసి చెప్పలేకపోతున్నాం కదా, దూరం దూరంగా ఉన్నాయి. సో అది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇక్కడ ఇచ్చిన రెండు కూడా ఎలివేటర్స్ కి లాడర్స్ కి సంబంధించి ఇచ్చారు. ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా ఎలివేటర్స్ కి లాడర్స్ కి సంబంధించి ఉన్నాయి. కానీ ఒక దాంట్లో ఆ రెండింటికి ఒకదానికి ఒకటి సంబంధం లేదు అని ఇచ్చారు, ఇంకొక దాంట్లో కొంచెం సంబంధం ఉంది అని ఇచ్చారు, అంతే కదా. సో ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, రెండు సేమ్ లాడర్ అండ్ ఎలివేటర్ పైనే ఉన్నాయి. కానీ మనకు తెలిసినంత వరకు ఏంటి, లాడర్ ఎలివేటర్ రెండు వేరువేరేగా ఉన్నాయి. ఆ రెండింటి మధ్య రిలేషన్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ అయితే ఉండాలి లేకపోతే ఉండకూడదు. అంటే మనకు అర్థం ఏంటి, ఎయిదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 అవ్వాలి. సో ఎయిదర్ ఆర్ ఆప్షన్ ఉన్నది ఎస్, రిలేషన్ ఉండొచ్చు లేక లేకపోవచ్చు. సో ఆప్షన్ సి అవుతుంది. ఆప్షన్ సి లో మనకి ఎయిదర్ 1 ఆర్ 2 ఉంది, అంటే ఎయిదర్ ఆ రెండింటి మధ్య రిలేషన్ లేకపోవాలి ఆర్ సెకండ్ ఆప్షన్ అంటే కొంత రిలేషన్ ఉండాలి, అది మన అర్థం. సో ఆన్సర్ ఆప్షన్ సి, ఎయిదర్ ఆర్ కేస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడైనా డౌట్ వస్తే వెంటనే అడగండి, అవమాన పడద్దు. A few computers are typewriters. కొన్ని కంప్యూటర్స్ ఏమో టైప్ రైటర్స్ అవుతున్నాయి,
ఓన్లీ ఎ ఫ్యూ టైప్ రైటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. కేవలం కొన్ని టైప్ రైటర్స్ మాత్రమే ల్యాప్టాప్స్ అవుతున్నాయి. అంతే, 2 స్టేట్మెంట్సే మనకి ఇచ్చిన బేసిక్ డయాగ్రామ్. మనం వేసుకున్నది ఇలా వచ్చింది. సో ఇచ్చిన కన్క్లూజన్ ఏముంది? ఆల్ ల్యాప్టాప్స్ బీయింగ్ టైప్ రైటర్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ల్యాప్టాప్స్ అన్ని కూడా టైప్ రైటర్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా? సో మనం దీనికి ఆ పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక పాసిబిలిటీ డయాగ్రామ్ ని వేసుకున్నాం. కంప్యూటర్స్ లో కొన్ని టైప్ రైటర్స్ అవ్వాలి, ఇవి ల్యాప్టాప్స్ వేసుకున్నా. ఇలా నేను ఒక పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేశాను. ఇప్పుడు స్టేట్మెంట్స్ అన్ని సరిపోతున్నాయా లేదో చెక్ చేసుకున్నాను. పాసిబిలిటీ డయాగ్రామ్ లో కొన్ని కంప్యూటర్స్ టైప్ రైటర్స్ అవ్వాలి, అయ్యాయి. ఇంకా ఇంకొన్ని కేవలం కొన్ని టైప్ రైటర్స్ మాత్రమే ల్యాప్టాప్స్ అవ్వాలి, కొన్ని టైప్ రైటర్స్ మాత్రమే నేను ల్యాప్టాప్స్ పెట్టాను. ఇలా వేయడం వల్ల స్టేట్మెంట్ ఏదైనా వైలేట్ అవుతుందా? లేదు కదా, సరిపోతుంది. స్టేట్మెంట్స్ ఏవి రాంగ్ అవ్వడం లేదు, సరిపోతున్నాయి. కాబట్టి మనం ఇలా వేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకి ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు, అంటే అవకాశం ఉంది అంటున్నారు. మనకి కూడా అవకాశం ఉన్నట్టే వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. సెకండ్ కన్క్లూజన్ కూడా పాసిబిలిటీ కేసే ఇచ్చారు. ఏముంది? ఆల్ కంప్యూటర్స్ బీయింగ్ ల్యాప్టాప్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కంప్యూటర్స్ అన్ని ల్యాప్టాప్ అయ్యే పాసిబిలిటీ ఉందా? లెట్స్ చెక్. కంప్యూటర్స్ అన్ని ల్యాప్టాప్ లో పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఏమైనా రాంగ్ అవుతుందా? ఇలా నేను ఒక పాసిబిలిటీ డయాగ్రామ్ వేసుకుంటే కొన్ని కంప్యూటర్స్ ఏమో టైప్ రైటర్స్ అయ్యాయి, కేవలం కొన్ని టైప్ రైటర్స్ మాత్రమే ల్యాప్టాప్స్ అయ్యాయి. సో నేను డయాగ్రామ్ ఇలా వేసుకోవడం వల్ల కూడా నాకు ఎక్కడ తప్పు కనిపించట్లేదు, స్టేట్మెంట్ లో ఉన్నవన్నీ ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇలా వేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కూడా అవకాశం ఉందని ఇచ్చారు, కాబట్టి ఇది కూడా ఫాలో అవుతుంది. ఆన్సర్ ఇప్పుడు బోత్ కన్క్లూజన్ 1 అండ్ కన్క్లూజన్ 2 రెండు కూడా మనకి వేసుకునే అవకాశాలు ఉంటున్నాయి. రెండు పాసిబిలిటీ కేసెస్ అడిగారు. ఆ పాసిబిలిటీ కేసు మనం వేసుకున్నాక కరెక్ట్ గానే వస్తుంది. కాబట్టి రెండు ఫాలో అవుతున్నాయి, బోత్ 1 అండ్ 2 ఆన్సర్. నెక్స్ట్, ఇది చూడండి. ఫ్యూ ట్రక్స్ ఆర్ పేపర్స్. కొన్ని ట్రక్స్ ఏమో పేపర్స్ అవుతున్నాయి. ఆల్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్. పేపర్స్ అన్ని మ్యాగజైన్స్. ఇక్కడ సిలాక్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చారు, చూడగానే పెట్టేసేలాగే ఉన్నాయి. కన్క్లూజన్స్ చూడండి. సమ్ ట్రక్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ మ్యాగజైన్స్. కొన్ని ట్రక్స్ ఖచ్చితంగా మ్యాగజైన్స్ కావు అని పక్కాగా చెప్తున్నారు. కానీ మనకి ఇక్కడ చూడండి, ట్రక్స్ ఇక్కడ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఇక్కడ ఉన్నాయి. ట్రక్స్ కి మ్యాగజైన్స్ కి కొంత పార్ట్ కామన్ గా ఉంది కదా, అంటే కొన్ని ట్రక్స్ మనకి మ్యాగజైన్స్ అవుతున్నట్టు మనం వేసుకున్న డయాగ్రామ్ లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ డెఫినెట్ లా అవ్వవు అని చెప్తున్నారు. కాబట్టి రాంగ్. మనకు వచ్చిన దానికి అక్కడ ఇచ్చిన దానికి అసలు రిలేషన్ లేదు, కాబట్టి ఇది ఫాలో అవ్వదు. నెక్స్ట్, సమ్ మ్యాగజైన్స్ ఆర్ ట్రక్స్ అంటున్నారు. చూడండి, ఇక్కడ కొన్ని మ్యాగజైన్స్ ట్రక్స్ అవుతున్నాయి అంటున్నారు. సో కొన్ని మ్యాగజైన్స్ ట్రక్స్ అవుతున్నాయా? ఇది మ్యాగజైన్, అగైన్ ఇది ట్రక్. రెండు మ్యాగజైన్ ట్రక్ కోసం అడిగారు. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని మ్యాగజైన్స్ ట్రక్స్ అవుతున్నాయి కదా, నేను డార్క్ చేసిన పార్ట్ లో ఉన్న మ్యాగజైన్స్ అన్ని ట్రక్స్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఫాలో అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది, 1 ఫాలో అవ్వట్లేదు. ఎస్, ఆన్సర్ ఓన్లీ 2. నెక్స్ట్, 10th క్వశ్చన్. ఇక్కడ మనకి డిస్టెన్సెస్ ఇచ్చారు చూడండి. పాయింట్ బి ఈస్ డైరెక్షన్స్ డిస్టెన్స్. ఓకే, పాయింట్ బి ఈస్ 10 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. ఏ అనే పాయింట్ వేసుకుంటే ఏ కి 10 meters వెస్ట్ లో బి ఉంది, సో వెస్ట్. తర్వాత పాయింట్ సి ఈస్ 15 meters టు ద సౌత్ ఆఫ్ బి. బి నుంచి 15 meters సౌత్ లో పాయింట్ సి ఉంది. పాయింట్ డి ఈస్ 15 meters టు ద నార్త్ ఆఫ్ ఏ. ఏ నుంచి నార్త్ లో 15 meters కి పాయింట్ డి ఉంది. నెక్స్ట్, పాయింట్ ఈ ఈస్ 15 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ డి. డి నుంచి 15 meters ఈస్ట్ లో పాయింట్ ఈ ఉంది. పాయింట్ సి ఈస్ 15 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్. సి ఏమో వెస్ట్ లో, ఎఫ్ కి 15 meters వెస్ట్ లో ఉందంట. సో మనకి 15 అంటే ఎక్కడ వేసుకుంటాం? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 కదా, సో 15 అంటే 10 కంటే ఎక్కువ, కాబట్టి ఏ కంటే కొంచెం దూరంలో ఎఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, పాయింట్ జి ఈజ్ 10 meters టు ద ఈస్ట్ ఆఫ్ సి. సి నుంచి 10 meters ఈస్ట్ లో జి ఉండాలి, అంటే ఇక్కడ, అంటే కరెక్ట్ గా ఏ కి కింద జి ఉండాలి ఈ పొజిషన్ లో.
నెక్స్ట్ పాయింట్ హెచ్ ఈస్ 15 meters టు ద నార్త్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ నుంచి 15 meters నార్త్ లో, అంటే ఇక్కడ కూడా ఏకి ప్యారలల్ గానే, అంటే ఏకి ఎదురుగా ఇక్కడ హెచ్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఆర్ ఈస్ 3 meters టు ద ఈస్ట్ ఆఫ్ ఈ. ఈ నుంచి 3 meters ఈస్ట్ లో ఆర్ ఉండాలి. ఇది మనకి ఇచ్చిన డేటాకి తగ్గ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ తాలూకా ఫిగర్ ఇది. సో దీన్ని యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ పాయింట్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. ఎఫ్ నుంచి చూసుకుంటే హెచ్ తాలూకా డైరెక్షన్ ఏంటి, ఫస్ట్ ఎగ్జాక్ట్ గా పైన ఉంది కదా నార్త్. సో నార్త్ ఉన్న ఆప్షన్స్ మనకి బి అండ్ సి రెండు ఉన్నాయి. అండ్ డిస్టెన్స్ కూడా అడిగారు. సో డిస్టెన్స్ మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది 15. సో ఆన్సర్ ఆప్షన్ సి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనం ఈ ఫిగర్ వేయకపోయినా మనం క్వశ్చన్ చూసి చెప్పచ్చు, డైరెక్ట్ గా ఉంది ఆన్సర్. సో 15 ఆప్షన్ సి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ఆర్ నుంచి చూసుకుంటే జీ డైరెక్షన్ ఏంటి, ఆర్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. ఆర్ నుంచి చూస్తే అంటే ఈ డైరెక్షన్ లో ఉంది జీ. ఇదే డైరెక్షన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్, సౌత్ వెస్ట్ అవుతుంది. ఆప్షన్ డి సౌత్ వెస్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ రిప్రజెంట్ ద స్ట్రైట్ లైన్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయకుండా ఉన్నవి ఏవి. సో మనకి 3 ఇచ్చారు కదా, ఆ 3 చెక్ చేసుకుంటారు. సిజిఎఫ్ చూస్తే సిజిఎఫ్ 3 స్ట్రైట్ లైన్ లోనే ఉన్నాయి కదా, సో ఇది ఓకే. జిఏడి 3 కూడా స్ట్రైట్ లైన్ లోనే ఉన్నాయి, ఓకే. బిఏహెచ్ ఈ 3 స్ట్రైట్ లైన్ లోనే ఉన్నాయి. ఎఫ్హెచ్ఈ ఎఫ్హెచ్ బాగానే ఉన్నాయి, బట్ ఈ అనేది క్రాస్ గా ఉంది కదా, అంటే ఇది స్ట్రైట్ లైన్ కాదు. కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. స్ట్రైట్ లైన్ కానిది ఏది అని అడిగారు, స్ట్రైట్ లైన్ కాకుండా అది ఒక్కటే ఉంది. సో ఎఫ్హెచ్ఈ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆడ్ వన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ఎఫ్ ఒకటి, డిసి, డిఆర్, ఆర్బి చెప్పాలి. ఏది ఆడ్ వన్? డిఆర్ ఆబ్వియస్లీ. ఎందుకు అంటే ఇక్కడ చెక్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఆర్ఎఫ్ ఉంది కదా, సో ఆర్ఎఫ్ ఈ డైరెక్షన్ లో ఉన్నాయి, ఆర్ నుంచి ఎఫ్ కి. అగైన్ డిసి చూడండి, డికి సికి ఈ డైరెక్షన్ లో ఉంది. అండ్ ఆర్బి చూడండి, ఆర్కి వికి కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది. బట్ డిఆర్ అనేది స్ట్రైట్ లైన్, అన్ని సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. డిఆర్ మాత్రం స్ట్రైట్ గా ఉంది, కాబట్టి ఆన్సర్ డిఆర్ అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ. ఇక్కడ ఉన్న వాటిలో ట్రూ ఏంటి? పాయింట్ డి ఈస్ టు ద సౌత్ ఆఫ్ పాయింట్ ఏ. ఏకి సౌత్ లో డి ఉందా? లేదు, నార్త్ లో ఉంది, కాబట్టి రాంగ్. హెచ్ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ బి. బికి ఎస్, బికి ఏమో హెచ్ ఈస్ట్ లో ఉంది అంటున్నారు. ఈస్ట్ లోనే ఉంది కదా, చూడండి ఇక్కడ బి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. బి నుంచి చూసుకుంటే హెచ్ ఈస్ట్ లో ఉంది, ఇక్కడ కూడా అదే ఇచ్చారు. సో ఆప్షన్ బి. ఇంకా చెక్ చేయాల్సిన పని లేదు, కింద ఆబ్వియస్లీ రాంగ్ అవుతాయి. ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ అంతే, అక్కడితో అయిపోయింది. ఇది చూడండి, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఉన్న దాంట్లో ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఎన్ఎం చూడండి, ఏది ఆడ్ వన్ అవుతుంది? చెప్పాలి ఫాస్ట్ గా. ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఎస్ఎన్ఎం కదా, సో రివర్స్ లో రండి. ఎం మనకి ఒరిజినల్ ఆల్ఫాబెట్ సిరీస్ చూసుకుంటే ఎం పక్కనే ఎన్ వస్తుంది. ఎన్ కి ఎస్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? ఓపిక్యూఆర్ అంటే +5 చేస్తే మనకి ఎస్ వస్తుంది. అంటే ఎం ఎన్ కామన్ గా ఉండి +5 చేస్తే ఎస్ వస్తుంది. సో అగైన్ బిసి పక్క పక్కనే ఉంటాయి, +5 చేస్తే హెచ్ వస్తుంది, అది సరిపోయింది. ఎల్ ఎం పక్క పక్కనే ఉంటాయి, +5 చేస్తే ఆర్ వస్తుంది, సరిపోయింది. ఎస్ టి పక్క పక్కనే ఉంటాయి, +5 చేస్తే డబ్ల్యూ వస్తుందా? +3 చేస్తే డబ్ల్యూ వస్తుంది, +5 చేస్తే డబ్ల్యూ రావట్లేదు, కాబట్టి ఇదే
ఆడ్ వన్. ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్, ఇవి కూడా ఈజీ. సో ఇచ్చింది ఏంటి? ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ డి. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. కన్క్లూజన్ డి గ్రేటర్ దాన్ టీ అన్నారు. సో డి కి టీ కి రిలేషన్ ఇచ్చినప్పుడు డి నుంచి టీ వరకు చూసుకుంటే సరిపోతుంది. టీ ఏ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ వరకు ఇలా చూసుకుంటే సరిపోతుంది. చూడండి, డి గ్రేటర్ దాన్ ఏ అవుతుందా? డి నుంచి టీ వరకు చెక్ చేసుకుంటే మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ కామన్ గా ఉంది కాబట్టి డి గ్రేటర్ దాన్ టీ అవుతుంది. నెక్స్ట్ ఎస్ లెస్ దాన్ ఎన్ అన్నారు. సో ఎస్ లెస్ దాన్ ఎన్ చెక్ చేసుకుంటే ఎస్ నుంచి ఎన్ వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ లెస్ దాన్ ఎన్ అవుతుందా? మనకి మధ్యలో ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఒక దగ్గర ఉంది, లెస్ దాన్ సింబల్ ఒక దగ్గర ఉంది. సో రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటే అవుతుంది అని మనం చెప్పలేము. టూ డిఫరెంట్ సింబల్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒకటే అవుతుంది అని మనం చెప్పలేము. కాబట్టి ఇది ఫాలో అవ్వదు, ఓన్లీ వన్ ఫాలో అవుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. b less than or equal to r less than k equal to a and t less than r అంటే r greater than t. సో ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ ని నేను మెర్జ్ చేసుకుని ఇలా వేసుకున్నాను. ఇక్కడ k అండ్ a ఈక్వల్, ఇక్కడ రెండు r లు ఈక్వల్. ఓకేనా? సో ఫస్ట్ కన్క్లూజన్ చూసుకుంటే t లెస్ దాన్ k అన్నారు. సో t నుంచి k వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇలాగా ఏముంది? టీ లెస్ దాన్ ఆర్, ఆర్ లెస్ దాన్ కే. సో చూడండి, మనకి కలిపి వేసుకుంటే టీ లెస్ దాన్ ఆర్, ఆర్ లెస్ దాన్ కే. ఆబ్వియస్లీ టీ లెస్ దాన్ కే కదా, కాబట్టి ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నారు. సో ఏ నుంచి బి వరకు ఇలా చూసుకుంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్, ఆర్ గ్రేటర్ దాన్ బి. సో ఇక్కడ కూడా ఏ గ్రేటర్ దాన్ బి అని మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి రెండు ఫాలో అవుతున్నాయి. ఆన్సర్ ఆప్షన్ డి. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ ఇది అనదర్ పజిల్. 8 పీపుల్ ఉన్నారు ఇక్కడ. డి నుంచి ABCD PQRS ఆర్ బోర్న్ ఇన్ 8 డిఫరెంట్ మంత్స్. ఒక్కొక్కరి బర్త్డే ఒక్కొక్క మంత్ లో ఉంది. ఏంటా మంత్స్? వెయిట్, ఇచ్చిన మంత్స్ ఏంటి? జాన్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. 8 మంత్స్ ఉన్నాయి. సో 8 మంత్స్ కి మనం నెంబర్ ఆఫ్ డేస్ కూడా వేసేసుకుందాం. చూద్దాం నెంబర్ ఆఫ్ డేస్ యూజ్ అవుతుందో లేదో. ఏ వాజ్ బోర్న్ ఇన్ మంత్ ఆఫ్టర్ ఆగస్ట్. ఆగస్ట్ తర్వాత ఏదో ఒక మంత్ లో ఏ ఉండాలి. సో ఆగస్ట్ తర్వాత మనకున్న మంత్స్ ఏమేంటి? అక్టోబర్, డిసెంబర్ రెండే కదా ఉన్నాయి ఆగస్ట్ తర్వాత. సో ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర ఏ ఉండాలి. సో ఒక దగ్గర అక్టోబర్ లో వేసుకుంటున్నాను, ఇంకో దగ్గర డిసెంబర్ లో వేసుకుంటున్నాను. 2 ఛాన్సెస్. సో మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక దగ్గర అక్టోబర్ లో వేసుకున్నాను, ఒక దగ్గర డిసెంబర్ లో ఏని వేసుకున్నాను. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓన్లీ 4 పీపుల్ వర్ బార్న్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో నలుగురే మాత్రమే ఉండాలి. సో 1 2 3 4 నలుగురిని విడిచిపెట్టి బి వేసుకుంటాం. అగైన్ ఇక్కడ కూడా నలుగురిని విడిచిపెట్టి బి వేసుకుంటాం. ఓన్లీ 2 పీపుల్ బాండ్ బిట్వీన్ బి అండ్ సి. బికి సికి మధ్యలో ఇద్దరే ఉండాలంట. సో ఇద్దరిని విడిచిపెట్టి ఇక్కడ సి వేసుకుంటాం, ఇక్కడ ఇద్దరిని విడిచిపెడితే ఇక్కడ సి వేసుకుంటాం. ద నెంబర్ ఆఫ్ పీపుల్ బాండ్ బిట్వీన్ ఏ అండ్ సి ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ బాండ్ బిట్వీన్ సి అండ్ డి. ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారో సికి డికి కూడా మధ్యలో అంతమంది ఉండాలంట. ఏకి సికి మనకి మధ్యలో ఒక్కలే కదా ఉన్నారు. సో ఒక్కరిని విడిచిపెట్టి సికి అటుపక్క ఒకరిని విడిచిపెట్టి డి వేసుకుంటాం. సో వేసేసాం. నెక్స్ట్ పి వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్టర్ డి. డి తర్వాత ఏదో ఒక మంత్ లో పి పుట్టిందంట. సో మనకి ఇటువైపు 2 ఇటువైపు 3 ఉన్నాయి కాబట్టి అలా ఉంచుతాం. ఓన్లీ 2 పీపుల్ వర్ బోర్న్ బిట్వీన్ పి అండ్ క్యూ. పికి క్యూకి మధ్యలో 2 పీపుల్ మాత్రమే ఉన్నారు. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ పి గురించి ఏమి ఇచ్చారు? డి తర్వాత ఏదో ఒక మంత్ లో పి ఉండాలి అని ఇచ్చారు. ఇఫ్ సపోజ్ డి తర్వాత నేను ఇక్కడ పిని వేసుకున్నాను అనుకోండి, ఇద్దరిని విడిచిపెట్టి క్యూ వేయాలంట. సో అప్పుడు క్యూని వేసుకునే ఛాన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అంతేనా? ఎందుకంటే పీకి కింద ఇద్దరిని విడిచిపెట్టి క్యూ వేయడానికి ఛాన్స్ లేదు. ఇఫ్ సపోజ్ పీని ఇక్కడ పెట్టుకున్నా ఇద్దరు విడిచిపెట్టి వేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి పి ఇక్కడ వస్తే ఇద్దరిని విడిచిపెట్టి క్యూని అక్కడ వేసుకోవడానికి అవుతుంది. అగైన్ ఇటు పక్క లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో పి ఎక్కడ వస్తుంది? సపోజ్ బాటమ్ లో పి పెట్టామనుకోండి, ఇద్దరిని విడిచిపెట్టి క్యూ వేయడానికి ఛాన్స్ లేదు.
నెక్స్ట్ ఇక్కడ పీ పెట్టామనుకోండి, ఇక్కడ కూడా ఇద్దరిని విడిచిపెట్టి క్యూ వేయడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ పీ పెడితే ఇద్దరిని విడిచిపెట్టి పైన క్యూ వేయడానికి ఛాన్స్ ఉంది. సో అలా వేసుకున్నాం. నెక్స్ట్ ఆర్ వాజ్ బోర్న్ బిఫోర్ ఎస్ బట్ ఆఫ్టర్ క్యూ. ఆర్ ఏమో ఎస్ పుట్టాలి, క్యూ తర్వాత born before D, madam. P was born before D. పీ వాజ్ బోర్న్ బిఫోర్ డి అన్నారు కదా, ఓకే సరిపోయింది, నేనే రాంగ్ వేసా. సో బిఫోర్ డి అన్నారు కాబట్టి డి కి పైన మనకి ఇక్కడ ఒక్క ఛాన్సే ఉంది, ఇద్దరిని విడిచిపెడితే క్యూ ఇక్కడ వస్తుంది. ఇక్కడ బిఫోర్ డి అంటే మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ పీని ఇక్కడ వేసుకుంటే ఇద్దరిని విడిచిపెట్టి క్యూ వేయడానికి ఛాన్స్ లేదు, కాబట్టి పీని ఇక్కడ వేసుకుంటే ఇద్దరిని విడిచిపెట్టి క్యూని ఇక్కడ వేసుకోవచ్చు మనం. సో పీ క్యూ. ఇంకా మిగిలింది ఆర్ అండ్ ఎస్. ఆర్ కి ఎస్ కి ఇచ్చిన పాయింట్ ఏంటి? ఆర్ వాజ్ బోర్న్ బిఫోర్ ఎస్, ఎస్ కంటే ముందు ఆర్ పుట్టాలి, బట్ ఆఫ్టర్ క్యూ, క్యూ తర్వాత పుట్టాలి. అంటే ఈ మూడు ఇలా ఉండాలి, క్యూ ఆర్ ఎస్ లో ఉండాలి. సో ఇక్కడ క్యూ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి కింద ఆర్ ఎస్ వేసేసుకోవచ్చు. సెకండ్ పాసిబిలిటీలో చూసుకుంటే క్యూ కింద ఆర్ వేస్తాం, బానే ఉంది. ఎస్ ఎక్కడ వేసుకోవాలి? పైన ఎక్కడో ఉంది ఎస్ కి ఖాళీ. సో ఇలా వేయకూడదు కదా, కాబట్టి ఈ సెకండ్ పాసిబిలిటీ అనేది రాంగ్ అన్నమాట, ఫస్ట్ పాసిబిలిటీనే రైట్. సో ఇది క్లియర్ చేసుకుందాం. సో ఇది మన ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సి వాజ్ బోర్న్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్. సి పుట్టింది ఏ మంత్ లో? జూన్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది, జూన్. హూ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. మేలో పుట్టింది ఎవరు? క్యూ, ఆబ్వియస్లీ క్యూ. ద నెంబర్ ఆఫ్ పీపుల్ బోర్న్ బిఫోర్ ఆర్ యాజ్ ఆఫ్టర్. ఆర్ కంటే ముందు ఎంతమంది పుట్టారో మనకు తెలుసు కదా, అలాగే దేని తర్వాత అంతమంది పుట్టారు. ఆర్ కంటే ముందు మనకి పుట్టింది 1 2 3 4 5 మెంబర్స్ పుట్టారు. సో 5 మెంబర్స్ పుట్టారు కాబట్టి ఇప్పుడు ఏ ఆల్ఫాబెట్ తర్వాత 5 మెంబర్స్ పుట్టారో చూసుకోవాలి. సో 1 2 3 4 5 వదిలేస్తే డి అవుతుంది ఆన్సర్. డి తర్వాత అంటే ఆర్ కంటే ముందు 5 మెంబర్స్ పుట్టారు, డి తర్వాత 5 మెంబర్స్ పుట్టారు. సో ఆన్సర్ డి అవుతుంది, ఆప్షన్ బి. ఇది చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ. ఇక్కడ ఉన్న వాటిలో ఏ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది? బి వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. బి ఏప్రిల్ కాదు, మార్చ్. సో రాంగ్. ఓన్లీ 3 పీపుల్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్ కి క్యూ కి మధ్యలో ముగ్గురు. ఓకే, ఎస్ కి క్యూ కి మధ్యలో ముగ్గురే ఉన్నారు కదా, సో ఆప్షన్ బి కరెక్ట్. రిమైనింగ్ చెక్ చేసుకున్నా రాంగే వస్తాయి, చేసుకోవాలనుకుంటే చేసుకోండి. బి వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి. బి జాన్వరి కాదు. ఆర్ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. డి తర్వాతే ఆర్ ఉందా? లేదు, క్యూ ఉంది, కాబట్టి అవి రాంగ్. ఆప్షన్ బి రైట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ P ఈజ్ రిలేటెడ్ టు Q, ఒకవేళ P అండ్ Q రిలేట్ అయితే, ఇఫ్ P ఈజ్ రిలేటెడ్ టు Q అండ్ P ఈజ్ రిలేటెడ్ టు D కదా, ఇఫ్ P ఈజ్ రిలేటెడ్ టు D అండ్ B ఈజ్ రిలేటెడ్ టు Q, ఇన్ ద సేమ్ వే C ఈజ్ రిలేటెడ్ టు. C ఎవరికి రిలేట్ అవుతుంది? ఇక్కడ చూడండి, P కి D కి రిలేషన్ ఇచ్చారు, అంటే మధ్యలో ఒకరిని విడిచిపెట్టి P ఏమో D కి రిలేట్ అయింది, అగైన్ బి కూడా మధ్యలో ఒకరిని విడిచిపెట్టి క్యూ కి రిలేట్ అయింది. సో ఇప్పుడు సి కూడా మధ్యలో ఒకరిని విడిచిపెట్టి ఏ కి రిలేట్ అవ్వాలి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది, ఏ ఆన్సర్. అగైన్ అనదర్ పజిల్. సి ప్రిలిమ్స్ వరకు క్లర్క్ ఎగ్జామ్ లో ఈజీగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ పేపర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్ని వేయగానే వచ్చేస్తున్నాయి. సో ఈ ఇయర్ అలానే ఉంటుంది. భయపడకుండా ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు కూడా చాలా ధైర్యంగా రాయొచ్చు, ప్రిలిమ్స్ ఈజీగానే ఉంటుంది. అండ్ రీజనింగ్ వరకు చూసుకుంటే 35 out of 35 పెట్టేసి ఇంకా 2 minutes టైం మిగిలించుకొని కూడా రావచ్చు. ఓకేనా, కంగారు పడిపోయి భయపడిపోకండి, ఈజీగానే ఉంటుంది. 5 boxes ABCD and E are different weights are arranged in row from top to bottom. టాప్ నుంచి బాటమ్ కి 5 boxes మనం అరేంజ్ చేసుకోవాలి. ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ వెయిట్ ఉంటుందంట. ఓకే, the weight of box A is more than the weight of box B, but box A is lighter than box C. చూడండి, బాక్స్ A ఏమో B కంటే వెయిట్ ఎక్కువ, బట్ బాక్స్ A is lighter than C. C తో కంపేర్ చేసుకుంటే ఏ వెయిట్ తక్కువ. సో నేను దాన్ని ఇలా రిప్రజెంట్ చేసుకున్నాను. బాక్స్ D is lighter than C. C కంటే బాక్స్ D లైటర్ అంట, బట్ నాట్ ద లైటెస్ట్. కానీ అన్నిటికంటే లైటెస్ట్ కాదు. సో టోటల్ 5 boxes ఉన్నాయి కాబట్టి ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఈ కదా. సో ఈ ఏ కి బి కి మధ్యలో ఎక్కడైనా డి ఉండాలి, లేకపోతే ఈ కి ముందు డి ఉండాలి. ఏదైనా మనం చెప్పలేము అప్పుడే.
నెక్స్ట్ బాక్స్ సి ఈజ్ నాట్ ద హెవియెస్ట్ అమాంగ్ ఆల్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 5 కదమ్మా ఉన్నాయి. 1 2 3 4 5 బాక్సెస్ ఉన్నాయి. బాక్స్ సి ఏమో అన్నిటికంటే హెవియెస్ట్ కాదు అని చెప్పేశారు. బాక్స్ సి ఈజ్ నాట్ ద హెవియెస్ట్. సో సి హెవియెస్ట్ కాదు అంటే సి ఇక్కడే వస్తుంది. ఎందుకంటే ఏబిడి ముగ్గురు కన్నా కూడా సిఏ కదా పెద్దది. సో ఈ ముగ్గురు కోసం 3 వదిలేస్తే మనకి సి ఇక్కడ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఈ ఇక్కడ వస్తుంది. అంతేనా? నెక్స్ట్, as many boxes are heavier than box A as the number of boxes are lighter than box C. ఏ కంటే హెవియర్ ఎంతమంది ఉన్నారో సి కంటే లైటర్ అంతమంది ఉన్నారంట. సి కంటే లైటర్ ముగ్గురు ఉన్నారు కదా. సో ఆబ్వియస్లీ ఏ కంటే హెవియర్ కూడా ముగ్గురే ఉండాలి. సో ఏ ఇక్కడ వస్తుంది మనకి. అండ్ మనకి ఏం చెప్పారు డి కోసం? డి ఏమో అన్నిటికంటే లైటర్ కాదు అని చెప్పేశారు. డి ఏమో అన్నిటికంటే లైటర్ కాదు అన్నారు. సో ఆబ్వియస్లీ డి ఇక్కడ వస్తుంది, ఇక్కడ బి వస్తుంది. ద వెయిట్ ఆఫ్ సెకండ్ లైటెస్ట్ బాక్స్ ఇస్ 15 kgs. సో మనం అరేంజ్మెంట్ ఇలా చేసుకున్నాం, కానీ మనకి ఏం అడిగారు అక్కడ? టాప్ టు బాటమ్ ఉండాలి అని చెప్పారు. సో టాప్ టు బాటమ్ మనం వాటిని అరేంజ్ చేసుకుంటాం. ఏమొస్తుంది? ఈసిడిఏబి వస్తుంది. అంతేనా? టాప్ టు బాటమ్ అరేంజ్ చేసుకుంటే. అగైన్ వీటి కోసం ఇచ్చిన పాయింట్ ఏంటి? ద వెయిట్ ఆఫ్ సెకండ్ లోవెస్ట్ లైటెస్ట్ బాక్స్ ఇస్ 15 kgs. సెకండ్ లైటెస్ట్ బాక్స్ ఏంటి? ఏ కదా. దీని వెయిట్ 15 kgs ఇచ్చారు. సో మనకి ఇచ్చిన డేటా వరకు మనం వేసుకున్నది ఇది. అడిగిన క్వశ్చన్ ఏంటి? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ థర్డ్ లైటెస్ట్? థర్డ్ లైటెస్ట్ ఎవరు? ఉన్నది 5 కాబట్టి థర్డ్ లైటెస్ట్ అన్న థర్డ్ హెవియెస్ట్ అన్న ఒక్కలే వస్తారు. ఆప్షన్ డి అవుతుంది, మిడిల్ లో ఉన్న వాళ్ళే. సో ఆన్సర్ ఆప్షన్ డి. ఆప్షన్ డి కాదు, ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ బాక్స్ సి ఈస్ 18 kgs, ఒకవేళ సి తాలూకా వెయిట్ 18 kgs అయితే దెన్ వాట్ కెన్ బి ద వెయిట్ ఆఫ్ డి? డి తాలూకా వెయిట్ ఎంత అవుతుంది? సో ఏ 15 సి 18 అంటే 15 కి 18 కి మధ్యలో ఉండాలి. 15 కి 18 కి మధ్యలో ఉన్న ఆప్షన్ మనకి ఏముంది? 16 ఒకటే ఉంది. మిగతావన్నీ 15 కంటే తక్కువ లేకపోతే 18 కంటే ఎక్కువ ఉన్నాయి. సో 15 కి 18 కి మధ్యలో ఉన్న ఆప్షన్ 16 ఒకటే. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ ని చూసి పెట్టుకోవాలి. సో ఆన్సర్ 16 అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ లైటర్ దాన్ ఈ? ఈ కంటే తక్కువ వెయిట్ ఉన్న బాక్సెస్ ఎన్ని? 4. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది, 4 బాక్సెస్. నెక్స్ట్, అంతే, అక్కడితో ఆ పజిల్ కూడా అయిపోయింది. ఇది చూడండి, సర్కిల్. ఓకే, సర్కులర్ టేబుల్ ఉంది. 6 people ABCDEF అందరూ కూడా ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ అవుట్ సైడ్. అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారంట. సో 6గురిని వేసుకున్నాను. అందరూ కూడా సెంటర్ వైపు ఉండట్లే, బయట వైపు చూస్తూ కూర్చున్నారు ఇలాగా. సి ఈజ్ నాట్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి లెఫ్ట్ సైడ్ లో సి కూర్చోవట్లేదు అంటున్నారు. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్. ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సపోజ్ ఏ మనం ఇక్కడ వేసుకుంటే ఏ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో. సో 1 2 3 ఇక్కడ ఈ వస్తుంది. ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. నెక్స్ట్, బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఇంకా మనకి బిఎఫ్ తెలీదు. సి అండ్ ఏ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. సో ఏ కి ఇక్కడ సి రాకూడదు. సో సి వచ్చే అవకాశాలు ఏంటున్నాయి? 2 పాసిబిలిటీస్ వేసుకున్నాం. అందరూ అవుట్ సైడ్ వేసుకున్నాం. ఇక్కడ ఏ, ఇక్కడ ఈ. సి ఏమో ఏ కి రెండు వైపులా, అంటే ఏ కి పక్కన రాకూడదు. అంటే సి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో సిని వేసేసుకున్నాం. తర్వాత బి అండ్ ఏ ఆర్ నైబర్స్. ఏ కి పక్కన బి ఉండాలి, 2 పక్కల్లో ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్, బి కోసం ఇచ్చిన పాయింట్ ఏంటి? బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఇఫ్ సపోజ్ బిని ఇక్కడ పెట్టాం అనుకోండి, ఎఫ్ కి థర్డ్ టు ద రైట్ లో ఉండాలి. అంటే ఎఫ్ ఇక్కడ ఉండాలి, కానీ మనకు అక్కడ ఆల్రెడీ సి ఉంది కదా. సో అందుకని ఎఫ్ అక్కడ బి ఇక్కడ పెడతాం. ఇక్కడ పెడితే అప్పుడు ఎఫ్ ఇక్కడ వస్తుంది, థర్డ్ టు ద రైట్ లో ఉన్నట్టు అవుతుంది. అగైన్ ఇక్కడ కూడా ఏ పక్కన మీరు బి ఒకవేళ ఇక్కడ పెడితే ఎఫ్ ఇక్కడ రావాల్సి వస్తుంది, కానీ ఇక్కడ ఎఫ్ ఆల్రెడీ సి ఉంది కదా. అందుకని మనం ఏకి ఇటుపక్క బిని పెట్టుకుంటే ఇక్కడ ఎఫ్ వస్తుంది. సో ఎఫ్ ని కూడా పెట్టేశాం. నెక్స్ట్ ఏంటి? ఇంకేం అడిగారు పాయింట్స్? సి ఈజ్ నాట్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి లెఫ్ట్ లో సి కూర్చోకూడదు అని అన్నారు. చూడండి, ఇక్కడ ఎఫ్ కి లెఫ్ట్ లో సి ఉంది కదా, అంటే కొంచెం దగ్గరలో. లెఫ్ట్ లో కూర్చోకూడదు అంటే సి ఈజ్ నాట్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో సి ఉండకూడదు.
సో ఇక్కడ మనకి ఎలా ఉంది, ఎఫ్ నుంచి సెకండ్ టు ద లెఫ్ట్ లోనే సి ఉంది, కానీ అలా ఉండకూడదు అని ఇచ్చారు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది మనం ఈజీగా పక్కకు తోసేయచ్చు. ఇంకొక పాసిబిలిటీగా చెక్ చేసుకోండి. ఎఫ్ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో సి లేదు, సెకండ్ టు ద రైట్ లో ఉంది కాబట్టి ఇలా ఉంది, ఛాన్స్ ఉంది. సో ఇదే మన పజిల్. మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి, డి. సో ఇక్కడ డి వస్తుంది. ఆప్షన్ చూసుకుంటే హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సి కి థర్డ్ టు ద రైట్ ఎవరు, ఇది. సి కి థర్డ్ టు ద రైట్ ఎవరు, 1 2 3. ఆప్షన్ డి అవుతుంది. ఆన్సర్ డి, ఆప్షన్ కూడా డి. నెక్స్ట్, హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈ. ఈ కి ఆపోజిట్ గా ఉన్నది ఎవరు, ఈ కి ఆపోజిట్ ఏ. సో ఆన్సర్ ఏ, ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఆపోజిట్ లో ఉన్నది ఎవరు, ఎఫ్ సి ఆపోజిట్ కాదు, సిఏ ఆపోజిట్ కాదు, ఈడి ఆపోజిట్ కాదు, ఎఫ్ అండ్ బి ఆపోజిట్. చూడండి, ఆపోజిట్ అంటే ఇలా వస్తాయి పేర్స్, వీళ్ళు ఆపోజిట్ లో కూర్చున్నట్టు. సో ఎఫ్ అండ్ బి ఇద్దరు ఆపోజిట్ లో ఉన్నారు, మనకు అది ఆప్షన్ ఉంది కాబట్టి ఎఫ్ అండ్ బి ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్, హూ ఈస్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి ఇమీడియట్ రైట్ లో కూర్చున్నది ఎవరు, ఈ. ఎఫ్ కి ఇమీడియట్ రైట్ లో వెంటనే ఉన్నది ఈ కదా. సో ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఎస్. ఫైండ్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆడ్ వన్ అంటే ఫైండ్ చేయండి. బి అండ్ డి, ఓకే. సి అండ్ ఎఫ్, ఏ అండ్ ఈ, ఎఫ్ అండ్ ఏ. ఏ ఈనా, నాకెందుకు ఎఫ్ఏ అనిపిస్తుంది. కాదు, ఏఈనే. ఓకే, వెరీ గుడ్. సో మీరు బి అండ్ డి చెక్ చేసుకుంటే బి అండ్ డి ఇలా ఉన్నాయి, ఆపోజిట్ కాదు అండ్ మధ్యలో 1 గ్యాప్ ఉంది. సి అండ్ ఎఫ్ చెక్ చేసుకుంటే సిఎఫ్ కూడా ఆపోజిట్ కాదు, మధ్యలో 1% గ్యాప్ ఉన్నారు. ఏ అండ్ ఈ ఇద్దరు ఆపోజిట్ ఉన్నారు అండ్ గ్యాప్ లో 2% ఉన్నారు. ఎఫ్ అండ్ ఏ చూసుకుంటే అగైన్ ఎఫ్ అండ్ ఏ ఆపోజిట్ కాదు, మధ్యలో 1% గ్యాప్ ఉన్నారు. సో అన్నిటికీ మధ్యలో 1% గ్యాప్ ఉండి ఉన్నారు. ఏ అండ్ ఈ మాత్రం అలా లేదు, ఆపోజిట్ లో ఉన్నారు, మధ్యలో 2% గ్యాప్ ఉంది. సో ఆన్సర్ అదే అవుతుంది. నెక్స్ట్, కోడింగ్ అండ్ డీకోడింగ్. చెప్పండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రైట్. రైట్ అనే వర్డ్ కి కోడ్ ఏమవుతుంది. సో రైట్ మనకి ఎక్కడ ఉంది, ఫస్ట్ సెంటెన్స్ లో లేదు, సెకండ్ సెంటెన్స్ లో రైట్ ఉంది, అండ్ థర్డ్ లో రైట్ లేదు, ఫోర్త్ లో రైట్ లేదు. సో మనకి రైట్ కావాలంటే మిగతా 3 కావాలి. ఏం కావాలి, టీచర్ కావాలి, పర్సెప్షన్ కావాలి, ఆల్వేస్ కావాలి. ఈ 3 కనుక్కోవాలంటే ఆ 3 ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. సో పర్సెప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లైన్ లో పర్సెప్షన్ ఉంది, రెండిట్లో పర్సెప్షన్ ఒక్కటే కామన్ గా ఉంది. సో ఇచ్చిన కోడ్ లో కూడా ఒక్కటే కామన్ గా ఉంటుంది, ఏంటి, డిఈఎన్. సో పర్సెప్షన్ కి డిఈఎన్ అవుతుంది. నెక్స్ట్, టీచర్ కావాలి. టీచర్ ఎక్కడుంది, సెకండ్ అండ్ థర్డ్ లో టీచర్ కామన్ గా ఉంది. సో టీచర్ కామన్ గా ఉన్నది చూసుకుంటే మనకి ఏమొస్తుంది, సిఓహెచ్ కామన్ గా ఉంది. సో టీచర్ కి సిఓహెచ్ అవుతుంది. అండ్ ఆల్వేస్ చూసుకుంటే ఫస్ట్ లైన్ లో ఉంది. ఈ రెండిట్లో కామన్ గా ఉన్నది ఏంటి, హెన్ ఎంఎన్పి కామన్ గా ఉంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి టీచర్ తెలిసిపోయింది, పర్సెప్షన్ తెలిసిపోయింది, ఆల్వేస్ తెలిసిపోయింది. సో ఆబ్వియస్లీ రైట్ కి ఏమవుతుంది ఆన్సర్, ఆ లైన్ లో మిగిలిపోయిన వర్డ్ ఏదైతే అదే అవుతుంది. మిగిలిపోయింది ఏంటి, హెచ్ఈఎన్. సో ఆన్సర్ ఆప్షన్ బి, హెన్ అవుతుంది. నెక్స్ట్, పియూకే ఈస్ ద కోడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. పియూకే దేనికి కోడ్ అవుతుంది. పియూకే మనకి ఫస్ట్ లైన్ లో లేదు, సెకండ్ లైన్ లో లేదు, థర్డ్ లైన్ లో లేదు, లాస్ట్ లైన్ లో మాత్రమే ఉంది పియూకే. సో పియూకే కోడ్ కావాలంటే మనకు ఆల్రెడీ డిఈఎన్ తెలుసు, పర్సెప్షన్ అని. సో పర్సెప్షన్ మనకు అవసరం లేదు. స్టాప్ గానీ బ్యాడ్ గానీ నెసెసరీ గానీ అవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెసెసరీ ఆల్రెడీ ఫస్ట్ లైన్ లో రిపీట్ అయ్యింది, మనకి నెసెసరీ రిపీట్ అయ్యింది కానీ పియూకే రిపీట్ అవ్వలేదు కాబట్టి నెసెసరీ పియూకే అవ్వదు. నెక్స్ట్, స్టాప్ బ్యాడ్. స్టాప్ ఇక్కడ రిపీట్ అయింది బట్ పియూకే రిపీట్ అవ్వలేదు, సో స్టాప్ కూడా కాదు, రిమైనింగ్ బ్యాడ్ ఉంది. సో బ్యాడ్ కే పియూకే వస్తుంది. సో ఆన్సర్ బ్యాడ్, ఆప్షన్ సి. నెక్స్ట్, హెచ్ఈఎన్ జిఓడి పియూకే. హెచ్ఈఎన్ మనకు తెలుసు, ఇందాక పెట్టాం కదా, ఏంటి, రైట్ అవుతుంది.
అండ్ పియూకే తెలుసు బ్యాడ్ అవుతుంది. రైట్ బ్యాడ్ రెండు కామన్ గా ఉన్న ఆప్షన్ ఏదో చెక్ చేసుకుంటారు. మళ్ళీ జీఓడి అవసరం లేదు, రెండు కామన్ గా ఉన్న ఆప్షన్ పిక్ చేసుకుంటారు. ఒకవేళ రెండు ఉంటే జీఓడికి చూస్తారు. రైట్ బ్యాడ్ రెండు కామన్ గా ఉన్నది ఆప్షన్ డి ఒకటే, రిమైనింగ్ దాంట్లో రెండు కాంబో లేదు కాబట్టి ఆబ్వియస్లీ జీఓడికి ట్రైనింగ్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఎగ్జామ్ లో అన్ని మేము చేసేసాము అనే దానికంటే ఎంత ఫాస్ట్ మేడం చూడండి. చెప్పండి. బి కూడా ఉంది మేడం, బి కూడా ఉంది కదా మేడం. ఓకే, బి కూడా ఉందా బ్యాడ్ రైట్ కాంబోలో? ఓకే, ఇప్పుడైతే చెక్ చేసుకోవాలి. ఈజ్ ట్రైనింగ్, ఈజ్ గానీ ట్రైనింగ్ గానీ వస్తుంది. సో ట్రైనింగ్ ఈజ్ రెండు మనకి ఫస్ట్ లైన్ లో కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఒక ట్రైనింగే కనిపిస్తుంది. సో ట్రైనింగ్ రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది. రెండిట్లో జీఓడి కామన్ గా ఉందా? లేదు. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ లో ట్రైనింగ్ ఈజ్ ఉంది, ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ ఉంది. సో అబ్జర్వ్ చేస్తే ట్రైనింగ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి జీఓడి కనిపిస్తుంది, బట్ ఈ లైన్ లో ట్రైనింగ్ ఉన్నప్పటికీ కూడా జీఓడి లేదు, అంటే ట్రైనింగ్ కి జీఓడి కాదు. సో ట్రైనింగ్ కి జీఓడి కాదు అన్నప్పుడు ఈజ్ కి జీఓడి అవుతుంది. సో ఈజ్, వెరీ గుడ్, బ్యాడ్ ఈజ్ రైట్ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్, టీచర్ ఈజ్ ఆల్వేస్ లింగ్విస్ట్. చెప్పండి. టీచర్ మనకి తెలుసు సిఓహెచ్ అంటే సిఓహెచ్ వస్తుంది, ఈజ్ తెలుసు జిఓడి, ఆల్వేస్ తెలుసు ఎంఎన్పి, లింగ్విస్ట్ ఒకటే తెలీదు. అది మనకి ఇచ్చిన పైన ఇచ్చిన హింట్స్ లో కూడా ఆ వర్డ్ లేదు కాబట్టి ఈ మూడు ఉన్న వర్డ్ ఫస్ట్ చూసుకుంటారు. సిఓహెచ్, జిఓడి, ఎంఎన్పి ఆప్షన్ ఏలో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ సిలో ఉంది అండ్ ఆప్షన్ డిలో లేదు. ఏ అండ్ సి చెక్ చేసుకుంటారు. ఏ అండ్ సిలో ఈ మూడు కాకుండా ఎక్స్ట్రాగా ఒక వర్డ్ ఉండాలి కదా. ఆప్షన్ ఏలో పిఏ ఉంది, ఆప్షన్ సిలో ఏముంది? వివైఓ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి లింగ్విస్ట్ అనే వర్డ్ పైన ఎక్కడా లేదు, పైన ఎక్కడా లేదు కాబట్టి ఈ రెండిట్లో ఒకటి పైన ఎక్కడా ఉండకూడదు, ఆ ఉండకూడదే మన ఆన్సర్ అవుతుంది. మీరు వివైఓ చెక్ చేసుకుంటే ఇక్కడ వివైఓ ఉంది. లింగ్విస్ట్ అనే వర్డ్ లేనప్పుడు వివైఓ ఎందుకు ఉండాలి? ఒకవేళ ఉంది అంటే దాని కోడ్ ఇది అవ్వదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకుంటాం సింపుల్ గా. ఆప్షన్ సి ఎలిమినేట్ చేసుకుంటాం, ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద విచ్ వర్డ్ ఈస్ రిప్రజెంటెడ్ బై బివైఓ? బివైఓ కి ఏది రిప్రజెంట్ చేస్తుంది? బివైఓ ఎక్కడుంది? ఫస్ట్ లైన్ లో ఉంది, థర్డ్ లైన్ లో ఉంది, అంతే. ఈ టూ లైన్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి? టీచర్ కెన్ స్టాప్ ట్రైనింగ్, ట్రైనింగ్ ఈజ్ ఆల్వేస్ నెసెసరీ. సో ట్రైనింగ్, రెండిట్లో కామన్ గా ట్రైనింగ్ ఒకటే ఉంది కదా. సో ట్రైనింగ్ కి కూడా బివైఓ అవుతుంది, ఆప్షన్ సి ట్రైనింగ్. ఓకేనా? అర్థమయ్యాయా అన్ని? సో ఇది లాస్ట్ ఇయర్ ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్. కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? అయిపోయి 35 క్వశ్చన్స్. కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉంది కదా. ఈసారి కూడా అలానే ఉంటుంది. సో 5th 12th ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు అంటే ఫస్ట్ టైం రాసిన వాళ్ళు, ఆల్రెడీ రాసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. 5th అయితే ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా మీరు ప్రీవియస్ పేపర్ ఈరోజు చూసారు కదా, కష్టం అనిపిస్తుందా రీజనింగ్ వరకు? ఈజీనే, ఈజీగా మీరు 20 minutes లో 35 క్వశ్చన్స్ పెట్టేసి ఇంకా మనకి 2 minutes టైం మిగిల్చుకొని అన్ని మళ్ళీ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, అలా ఉంటుంది. సో మైండ్ లో టెన్షన్స్ ఏవి పెట్టుకోవద్దు. ఓకే, 5th and 12th 13th ఎవరున్నా సరే అందరూ కూల్ మైండ్ తో చక్కగా రాయండి ఎగ్జామ్. ఒకవేళ పేపర్ నిజంగా కష్టంగానే ఇచ్చారు అనుకోండి, ఒకవేళ కష్టంగా ఇచ్చినా మీకు ఒక్కరికే కష్టంగా ఉంటుందా? పేపర్ టఫ్ అంటే అందరికీ టఫే కదా, మన ఒక్కరికే టఫ్ అవ్వదు, అందరికి రాసిన వాళ్ళందరికీ టఫ్ గానే ఉంటుంది. సో అందరికీ టఫ్ గానే ఉండేటప్పుడు కట్ ఆఫ్ తగ్గుతుంది కదా, సో మనకి ప్లస్సే కదా. సో పేపర్ ఈజీగా వచ్చినా టఫ్ గా వచ్చినా మనం రెడీగా ఉండాలి. మాక్సిమం ఈజీగానే వస్తుంది. ఓకేనా? ఒకవేళ టఫ్ గా ఇచ్చినా కంగారు పడిపోకుండా కూల్ గా రాయండి. నాకు కష్టంగా ఉందంటే అందరికీ కష్టమే, అందులో కొత్త ఉంది, అందరూ అలాగే కష్టపడుతున్నారు మనలాగే, సో వాళ్ళు అలాగే రాస్తారులే అన్నట్టు రాయండి. ఓకేనా? ఓకే దెన్ బాయ్ మా, ఆల్ ది బెస్ట్ అందరికి.